కుంభరాశి యొక్క ఫలితాలు ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. కుంభరాశికి అధిపతి కూడా శని. ఆ శని తన క్షేత్రంలోనే స్వక్షేత్రంలోనే ఉండి అందులో ఏలినాటి శని యొక్క ప్రభావంలో ఉండి మొదటి 2.5 సంవత్సరాలు పూర్తి అయ్యి రెండవ దశలో ఉన్నటువంటి 2.5 సంవత్సరాల కాలంలో శని సంచారం కుంభరాశిలో ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా కూడా ఆరోగ్య విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి ప్రభావం ఒకటైతే ఆ శని జన్మలగ్నంలోనే అంటే కుంభరాశిలోనే ఉండడం వల్ల కారకో భావనాశ అనేటువంటి సూత్రం ద్వారా వీళ్ళు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో 2వ స్థానంలో ధనస్థానంలో రాహు కూడా ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి ధన వ్యయాలను, తర్వాత విద్యా సంబంధమైనటువంటి ధన వ్యయాలను కలిగిస్తాడు రాహు ద్వితీయ స్థానంలో ఉండి. తర్వాత చతుర్థ స్థానంలో కేంద్ర స్థానంలో గురువు కుజుడు ఉండడం వల్ల ఇక్కడ కూడా గురువు ధనస్థానాధిపతి అయ్యాడు, 2వ స్థానానికి మీనరాశికి అధిపతి అయ్యాడు. కాబట్టి కుజుడు తృతీయాధిపతి అయిపోయాడు. కాబట్టి వీళ్ళిద్దరూ పాపులై కేంద్రంలో ఉండడం వల్ల కొంత అనుకూలమైనా కానీ ధన విషయం లోపల మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు అప్పులు ఇవ్వకపోవడం, ముఖ్యంగా ఈ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ వీళ్లకు పడడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా అయిపోయిందంటే దాని యొక్క టెక్నాలజీ వల్ల లాభాలు ఎంత ఉన్నాయో పిరమాణకిరక, కానీ దానివల్ల నష్టాలు ఎంత అవుతున్నాయో మాత్రం బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ నేరాలకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పడాలి కుంభరాశి వాళ్ళు ఈ శ్రావణ మాసం అంతా కూడా. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్లకు 7వ స్థానంలో రవి బుధ శుక్ర సంచారం వల్ల శుభ అశుభ మిశ్రమ ఫలితాలు రెండు కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటిది? శని యొక్క దృష్టి ఈ 7వ స్థానం మీద పోవడం వల్ల ఒక రకంగా శుభ దృష్టి ఏర్పడింది. ఆ శుభ దృష్టి వల్ల బుధుడు శుభుడైండు, శుక్రుడు శుభుడైండు, కానీ రవి మాత్రం శుభ ఫలితాలను పూర్తిగా ఇవ్వలేకపోతాడు. కాబట్టి ఆకస్మికంగా జ్ఞాతి వైరం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, కుటుంబ కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటలు ఎంత మౌనంగా ఉంటే, ఎంత సౌమ్యంగా ఉంటే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండగలుగుతారు ఈ శ్రావణ మాసం అంతా కూడా. అంటే 7వ స్థానం కేంద్ర స్థానం కాబట్టి, భార్యాస్థానం కాబట్టి కుటుంబ కలహాలకు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలకు అవకాశం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది రవి వల్ల. కాబట్టి మౌనైన కలహం నాస్తి అనేటటువంటి విధంగా వ్యవహరించాలి కుంభరాశి వాళ్ళు. తర్వాత 8వ స్థానంలో కేతువు, అది కూడా ప్రమాదకరమైనటువంటి స్థితియే ఆరోగ్య విషయం లోపల. కాబట్టి కేతువు, తర్వాత రవి, తర్వాత రాహువు, తర్వాత కుజుడు, తర్వాత గురువు, ఈ 5 గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. కాబట్టి వీళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసం లోపల లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం లేదా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల వీళ్ళు ఆ ప్రతికూల ఫలితాల నుంచి రక్షింపబడతారని సూచిస్తుంది.